హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శారద. నేను ఇవాళ మీకైతే వెజ్ ఫ్రైడ్ రైస్ చేసి చూపిస్తున్నా అండి. రెస్టారెంట్లో కాకుండా మనం బయట బండిల మీద తీసుకుంటే స్పైసీగా తింటాం కదా, ఆ స్టైల్లో చూపిస్తున్నా. ఫుల్ వీడియో చూడండి. ఇంతవరకు ట్రై అయిపోతే తప్పకుండా ఒకసారి ట్రై చేసుకొని టేస్ట్ చూడండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా బాస్మతి రైస్ తోటి అయితే వేసుకుంటే ముందే వండుకోవాలి, పొడి పొడిగా వండి పక్కకు పెట్టేసుకోవాలి. లేదు అంటే నార్మల్ రైస్ తోటి కూడా వేసుకోవచ్చండి. ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని కొంచెం జీలకర్ర, అలాగే సన్నగా తరిగిన క్యారెట్, క్యాబేజీ, క్యాప్సికమ్ నేను వేసుకుంటున్నా అండి. ఉంటే బీన్స్ కూడా వేసుకోవచ్చు. మీ దగ్గర ఏముంటే అవి వేసేసుకోండి. పచ్చి బఠానీ ఉంటే పచ్చి బఠానీ కూడా వేసుకోవచ్చు. అలాగే ఉల్లిపాయలు, టేస్ట్కి సరిపడా సాల్ట్, అల్లం ముక్కలు నచ్చితే అల్లం ముక్కలు వేసుకోవచ్చండి. నేను మధ్యలో తగులుతుంటాయని నేను కొంచెం అల్లం పౌడర్ వేసుకుంటున్నా. అలాగే కొంచెం మిరియాల పొడి, కరివేపాకు వేసేసుకొని క్యారెట్ కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం పసుపు కూడా వేసేసుకొని మనం పొడి పొడిగా వండుకున్న బాస్మతి రైస్ ఇందులో వేసేసుకోవాలి. అయితే ఆల్రెడీ నా ఛానల్లో ఒకటి నేను పచ్చిమిర్చి తోటి చేసింది ఉందండి. అది నార్మల్ రైస్ తోటి చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా ఒకసారి చూడండి. తర్వాత మన టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి. అలాగే సోయా సాస్, చిల్లీ సాస్, కొంచెం వెనిగర్ కూడా వేసేసుకోవాలి. ఒకవేళ వెనిగర్ లేకపోతే లెమన్ స్క్వీజ్ చేసుకొని వేసుకోవచ్చు. అజినోమోటో, అదే అండి చైనా సాల్ట్, ఇది కూడా ఆప్షనల్, నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చు. సాసులు లేకుండా కూడా వేసుకోవచ్చు, కానీ సాసులు వేసుకొని చేసుకుంటే టేస్ట్ వేరే ఉంటుంది. ఇలా అన్నీ కలిసేలా కలుపుకోవాలి. కొంచెం హై ఫ్లేమ్ మీదనే పెట్టేసి వేసుకోవాలి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే సరిపోతుందండి. కొత్తిమీర వేసేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. దీని పక్కకు కూడా అంతే అండి. లెమన్ అండ్ ఆనియన్ కట్ చేసేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. మీకు బాస్మతి రైస్ నచ్చకపోతే నార్మల్ రైస్ తోటి కూడా వేసేసుకోవచ్చు, అంతే. కావాలంటే 1 టీ స్పూన్ దాకా నెయ్యి కూడా పైన వేసేసుకోవచ్చండి, అది మన ఇష్టం. అంతే అండి, వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. పెట్టుకో హర్ష.